బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే న్యాయమూర్తి కావేరి భవేజాకు 224 పేజీల ఛార్జ్ షీట్ ను సమర్పించారు. కాగా ఈ కేసులో ఇదివరకు కవిత బెయిల్ పిటిషన్ ను రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. దీంతో కవిత బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. అయితే తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను అధికారులు హాజరుపరచనున్నారు. ఎటువంటి వాదనలతో న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో నేడుతో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిపోతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న హైదరాబాద్ లో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత 16న కోర్టును ప్రొడ్యూస్ చేసిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారు. తర్వాత ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతోంది. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే నేటితో కస్టడీ ముగియనుండడంతో ఆ తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ముందు తిహార్ జైలు అధికారులు హాజరుపరచబోతున్నారు. ఇక ఆ కవితకు సంబంధించి కవితను మార్చి 15న అరెస్ట్ చేసిన నేపథ్యంలో 60 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గత వారం ఈడీ అధికారులు 224 పేజీలతో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. న్యాయమూర్తి కావేరి భవేజాకు ఈ ఛార్జ్షీట్ పత్రాలన్నీ కూడా చేరుకున్నాయి. ఒక బాక్స్ లో కవితకు సంబంధించిన ఛార్జ్షీట్ దర్యాప్తు పత్రాలను కూడా న్యాయమూర్తికి సమర్పించారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా 2 ఈడీ సిబిఐ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయమూర్తి కావేరి భవేజా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ కేసు సంబంధించి మే 24న కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి. మరోవైపు ఈ సిబిఐ కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ 224 పేజీల్లో కూడా కవిత మొదటి నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22 లిక్కర్ పాలసీ సంబంధించి కవిత ఏ విధంగా ఈ కీలకంగా వ్యవహరించారు, ఎవరి నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారు, మరోవైపు ముడుపులు తీసుకున్నందుకు గాను వారికి జోన్లు కేటాయించడంతో వారి నుంచి ప్రతిఫలంగా మరింత సొమ్మును ఆశించి వారిని భయపెట్టి డబ్బులు తీసుకున్నారనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. వీటన్నిటిపై కూడా ఈ ఛార్జ్ షీట్ నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న తర్వాత అది బయటకు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఛార్జ్ షీట్ లో ఈడీ అధికారులు కొత్తగా ఇంకేమీ అభియోగాలు నమోదు చేశారని కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచిన తర్వాత కవితకు మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్ శివ, 224 పేజీల ఛార్జ్ షీట్ లో ఇంకా ఎటువంటి ప్రధాన అంశాలను పొందుపరిచింది ఈడీ? మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి డ్రాఫ్ట్ విషయంలో విజయ్ నాయక్ తో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ కి సంబంధించి మీడియా కోఆర్డినేటర్ ఉన్న విజయ్ నాయక్ ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అనేది ముందుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చించకుండానే ముందుగా కవితతో విజయ్ నాయక్ చర్చించారు. చర్చించిన తర్వాత దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సౌత్ గ్రూప్ కు లాభం చేకూరే విధంగా ఈ పాలసీ రూపకల్పన చేశారనేది ప్రధానంగా మొదటి నుంచి ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి గతంలో కూడా 2023 మార్చిలో కూడా కవితను విచారించారు. విచారించిన తర్వాత 2024 మార్చిలో కవితను అరెస్ట్ చేశారు. అయితే మొదటి నుంచి సౌత్ గ్రూప్ లో కవిత కీలకంగా కింగ్ పిన్ గా వ్యవహరించారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తో ఎప్పటికప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనకు సంబంధించి ఎప్పటికప్పుడు కవిత మాట్లాడారు. దానికి సంబంధించి సౌత్ గ్రూప్ లాభాలు చేకూరే విధంగా 5% ఉన్న లాభాలను 12% పెంచడం ద్వారా దానికి ప్రతిఫలంగా ముందుగానే లాభాలు రాకముందే 100 కోట్లను ముడుపుల రూపంలో సౌత్ గ్రూప్ నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, అలాగే శరత్చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయిన్పల్లి వీరందరి ద్వారా డబ్బులు సేకరించి కవిత తన పిఏ అశోక్ కుమార్ కౌశిక్ ద్వారా విజయనగర్ సమర్పించారు. విజయనగర్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ కు, మనీష్ సిసోడియాకి ఇవ్వడం ద్వారా 2022 గోవా ఎన్నికల్లో వినియోగించారనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇక దానికి సంబంధించి ఎవరెవరి ద్వారా ఈ లిక్కర్ పాలసీ సంబంధించి రూపకల్పన సంబంధించి కవిత ఎవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారనేది ప్రధానంగా ఈడీ అనేక అభియోగాలు నమోదు చేసింది. పలుమార్లు హైదరాబాద్ అలాగే ఢిల్లీలో కూడా హోటల్లో సమావేశమై ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కవితనే కీలకంగా వ్యవహరించారు. మార్పులు చేర్పులు చేయడంలో కూడా కవిత చెప్పిందే అక్కడ నడిచింది అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. కాబట్టి దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు, ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 8,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనేది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ పైన, ఇటు కవిత పైన కూడా కొన్ని కీలక అభియోగాలను ఈడీ నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా ఈ 224 పేజీల ఛార్జ్ షీట్ లో అంటే ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ తో పాటు ఇది 6వ అదనపు ఛార్జ్ షీట్ గా కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇక దీంట్లో పలు కీలక విషయాలు నమోదు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాధిక.
రైట్ శివ, ఇక కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అటు ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ ని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో దీనికి సంబంధించి విచారణ కూడా వాయిదా ఉంది. ఇంకా అప్డేట్స్ ఏంటి? న్యాయవాదులు ఫర్దర్ గా ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉండబోతున్నారు? అంటే మొదట కవితను అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన మధ్యంతర బెయిల్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ అనేది ప్రజెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ ఉద్దేశించి తనకు బెయిల్ మంజూరు చేయాలి. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి స్టార్ కంపెనీ ఉన్నాను, పార్టీ అనేక బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి విచారణకు సహకరిస్తాను, బెయిల్ మంజూరు చేయాలంటూ రెగ్యులర్ బెయిల్ ఇటు ఈడీ సిబిఐ కేసులు దాఖలు చేశారు. కానీ రెండింటిని కూడా తిరస్కరించారు. ఇక ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి మళ్ళా కొత్తగా తన కుమారుడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, షాక్ లో ఉన్నారు, ప్రజెంట్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి తను చూసుకోవాల్సి ఉంది అంటూ మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ కేసుకు సంబంధించి మే 24న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. ఇక సిబిఐ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై కూడా త్వరలోనే విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే మొన్నటి వరకు మొదట మధ్యంతర బెయిల్ అని తన కుమారుడి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, దాన్ని తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ అనేది పార్టీ కార్యక్రమాలు పాల్గొనడానికి బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో దాన్ని కూడా తిరస్కరించింది రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బహుజ తిరస్కరించారు. మళ్ళా ఇప్పుడు తన కుమారుడు షాక్ లో ఉన్నారు, గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 2 నెలలుగా కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో తల్లి దూరంగా ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రజెంట్ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి విచారణకు గతంలో ఏ విధంగా అయితే సహకరించానో ఇప్పుడు కూడా అదే విధంగా సహకరిస్తాను, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘి, విక్రమ్ చౌదరి అలాగే రితేష్ రాణా, మోహిత్ రావు వీరందరూ కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో తదుపరి విచారణ అనేది మే 24 ఈడీ కేసులో వాయిదా వేశారు. ఇంకా సిబిఐ కేసులో కూడా ఫర్దర్ గా వాదనలు కొనసాగే అవకాశం ప్రధానంగా కొనసాగుతోంది తెలుస్తోంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.